విజయవాడలో ఒక పక్కన ఇప్పటికే కృష్ణానదికి సంబంధించినటువంటిదైతే కృష్ణలంక దగ్గర స్టార్టింగ్ దగ్గరే ఆగిపోయింది. ఆ రిటైనింగ్ వాల్ ఇంపాక్ట్ వల్ల కొంతవరకు కంట్రోల్ అయింది. అటు పక్కన ప్రమాదం తప్పితే ఇటు పక్కన మాత్రం ఇంకా 3 రోజులైనా సరే వరద ముంపులోనే ఉంది సింగినగరు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా. అదే సందర్భంలో ఇప్పుడు మరొక కొత్త ప్రమాదం పొంచి ఉందా, ఏదైతే బుడమేరు కాల్వ అనేది ప్రధానంగా ఉందో సింగినగర్కి ఆనుకుని ఉన్నటువంటి కాలువకి ఇప్పుడు తాజాగా రైల్వే బ్రిడ్జి దగ్గర కాలువకి గండిపడింది. ఇప్పుడు మొన్నటిసారి అక్కడ ఏది వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తారు, లేకపోతే కనుక 2 అక్కడ గేట్లు ఎత్తేటటువంటి సందర్భంలో వీటీపీఎస్ని కాపాడుకోవడానికి చేశారు, లేకపోతే కనుక అక్కడ గేట్ల మూలంగా ఆ చుట్టుపక్కల వాటర్ అట్లాగే స్టాగ్నేట్ అవ్వటం వల్ల పైన 2 చోట్ల కట్ అయింది. ఇవన్నీ మొన్నటి వరదకు కారణం అయితే ఇప్పుడు ఆ వాటర్ ఫోర్స్గా వచ్చేటటువంటి బుడమేరు కాలువ, ప్రధాన కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి రైల్వే బ్రిడ్జి దగ్గరలో గండిపడింది. దీంతో అర్జెంటుగా అప్రమత్తమయ్యారు. మొన్నటిసారి పరిస్థితిని చూసినటువంటి వాళ్ళు ఈ దఫా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే ఆ ప్రాంతాల్లో దాని నుంచి నీళ్లు, ఆ కాలువ నుంచి నీళ్లు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తే అక్కడున్న ప్రజలకు అర్జెంటుగా మైక్ అనౌన్స్మెంట్, హ్యాండ్ మైక్తో ఇమ్మీడియట్గా ఈ ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పేసి మీ ప్రాంతం అంతా ఇళ్ళు మునగబోతున్నాయి అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు, అటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించే పనిలో ఉంది, పునరావాస శిబిరాలకు తరలించే పనిలో ఉంది. ఇది మరొక ప్రమాదం. దీనికి కట్టని క్లోజ్ చేయాలి, అంటే కట్ అయినటువంటి కట్టని క్లోజ్ చేయకపోతే ముంపు మరింత కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది.